హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పల్లవి డైరీస్. ఇప్పుడు ఈ వీడియో నేను సర్ప సంస్కరణ పూజ గురించి అది ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలని చెప్పేసి దాని గురించి డీటెయిల్స్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. మంచిగా రీసెంట్గా నేను కుక్కీకి వెళ్ళేసి వచ్చాను. సో నేను కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని 2 months ముందు బుక్ చేసుకొని పేమెంట్ ఆన్లైన్లో చేసి వెళ్ళేసి వచ్చాము. సో మీలో ఎవరికైనా ఎలా అప్లై చేయాలి, దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే పేమెంట్ ఎలా చేయాలి, ఏంటి రూల్స్ అనేది చెప్పే దాని గురించి డౌట్స్ కోసము నేను వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తున్నాను. సో ఆన్లైన్లో మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా మీ ఫోన్ నుంచి కూడా అప్లై చేయొచ్చు. ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి దాంట్లో కుక్కీ సుబ్రహ్మణ్యం టెంపుల్ వెబ్సైట్ అది టైప్ చేయండి. అది టైప్ చేయగానే ఫస్ట్ మీకు ఇట్లా మీకు ఆప్షన్ కనిపిస్తుంది కుక్కీ సుబ్రహ్మణ్యం టెంపుల్ సైట్ అని. దాన్ని క్లిక్ చేయండి. పైన ఇదంతా కెనడాలో ఉంటుంది ఆ టెంపుల్ వెబ్సైట్ వచ్చేసి. సో మీకు ఇది మనకు ఆప్షన్ ఇది ఇంగ్లీష్లో రావాలనుకుంటే పైన మీకు ఇంగ్లీష్ బటన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో అది మీరు క్లిక్ చేయండి. మనకి ఆ వెబ్సైట్ అనేది ఇంగ్లీష్లో చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ అనేది ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో కనిపిస్తుంది. సో ఇక్కడ సర్ప సంస్కరణ పూజకి ముందు టికెట్స్ బుక్ చేసే ముందు అసలు దాని రూల్స్ ఏంటి, సర్ప సంస్కరణ పూజకి మేము ఏమేమి ఫాలో అవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకి లింక్ స్క్రోల్ అవుతుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ పూజకి సంబంధించిన డీటెయిల్స్, రూల్స్, అక్కడ ఎన్ని డేస్ పూజ ఉంటుంది, మళ్ళీ దానికి మనకి ఎంత అమౌంట్ పే చేయాలి, ఏంటి ఫార్మాలిటీస్ అనేది మనకి ఇక్కడ లిస్ట్లో కనిపిస్తుంది. సో పూజ మనకి ఏ డేట్లో కూడా మనకి చేస్తారు, దేనికి కోసం నిర్వహిస్తారు అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో మనకి పూజ వచ్చేసి దశమి, ఏకాదశి, గోకులాష్టమి, శివరాత్రి, గ్రహణం టైంలో కానీ, మళ్ళీ ఇప్పుడు యాన్యువల్ ఫెస్టివల్ 15 days అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్కి 15 days ఉంటుందండి. మిడిల్లో ఆ ఫెస్టివల్ డేస్లో కూడా కండక్ట్ చేయరు. సో ఈ డేస్లో మళ్ళీ స్పెషల్గా ఫెస్టివల్ టైమ్స్లో ఇక్కడ మెన్షన్ చేసిన తిథిలో కూడా మనకి ఈ పూజ అనేది నిర్వహించరు. సో మనకు వచ్చేసి ఈ పూజ అనేది 2 days ఉంటుంది. సో ఆ 2 daysకి ఒకటే టికెట్ అండి. అది మార్నింగ్ వచ్చేసి బ్యాచ్ వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ డే పూజ మీకు 8:30కి ఉంటుంది. 8:30 అదొక 1 hour పూజ ఉంటుంది. సో ఆ రోజు పూజ అయిపోయాక తర్వాత మీకు ఆ రోజు టెంపుల్ వెళ్ళడానికి విజిట్ ఛాన్స్ ఉండదు. సో సెకండ్ డే పూజ అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ డే 5 o'clock ఉంటుంది. సో ఆ పూజ అయ్యాక అప్పుడు మీకు మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ మీకు అలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ పూజ ఒక్క టికెట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 4200 అండి ఒక పర్సన్కి. అంటే ఒక ఫ్యామిలీ, ఒక పర్సన్ ఎవరైతే ఒక చేసుకోవాలనుకున్న వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీకి 4 members అలౌడ్ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు ఆ పర్సన్తో 4 అలౌడ్ చేస్తారు. ఈవెన్ పూజకైనా ఈవెన్ మీకు అన్న ప్రసాదం కూడా వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మీకు అన్న ప్రసాదం కూడా ఈ సర్ప సంస్కరణ పూజ యాగశాల పక్కనే నిర్వహిస్తారు. అది కూడా మీకు ఈ పూజ చేసిన 2 days కూడా కంప్లీట్గా వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మీకు బయట ఎక్కడ వాళ్ళు తినొద్దని చెప్తారు. సో ఫస్ట్ డే పూజ అయ్యాక కూడా మీకు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేయడము, మళ్ళా ఈవినింగ్ టిఫిన్ ప్రొవైడ్ చేయడము, మళ్ళీ నెక్స్ట్ డే సెకండ్ డే పూజ కంటిన్యూ కూడా సెకండ్ డే పూజ కంప్లీట్ అయ్యాక కూడా బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే కంప్లీట్ చేయమని చెప్తారు. సో ఇక్కడ దాని పక్కన ఆది సుబ్రహ్మణ్య డైనింగ్ హాల్ అని చెప్పేసి ఉంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్ బాత్ 5:30 to 7:30 తర్వాత మీకు డైనింగ్ హాల్కి వెళ్ళమని చెప్తారు. సో ఇదే పూజలో మనకి నాగప్రతిష్ఠ కూడా ఉంటుందండి. నాగప్రతిష్ఠ ఇంకా సపరేట్గా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే పూజకి వాళ్ళు నాగప్రతిష్ఠ సెకండ్ డే రోజు పూజ సర్ప సంస్కరణ పూజ కంప్లీట్ అయ్యాక నాగప్రతిష్ఠకి మీకు మెయిన్ టెంపుల్లోకి వెళ్ళమని చెప్తారు. ఆ పూజ వచ్చేసి మీకు ఆఫ్టర్నూన్ 12కి అలా ఉంటుంది. అదొక ½ an hour 1 hour అలా ఆ పూజ కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే సర్ప సంస్కరణ పూజ చేయించుకుంటున్న వాళ్ళు కంపల్సరీ నాగప్రతిష్ఠ పూజ కూడా అటెండ్ అవ్వండి. సో
సో దానికోసం సపరేట్గా మీరేం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఆశ్లేష బలి పూజకి మాత్రం సపరేట్ టికెట్ ఉంటుంది. అది మీకు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది. ఈవెన్ ఆఫ్లైన్లో కూడా మీకు డైరెక్ట్గా అక్కడ టికెట్స్ ఇస్తారు. ఆశ్లేష బలి అనేది మీకు 3 స్లాట్స్ ఉంటాయి డైలీ వచ్చేసి. సో మీకు అది డైరెక్ట్గా కూడా మీకు అక్కడ టికెట్స్ ఇస్తారు. మెయిన్గా ఈ పూజ వచ్చేసి ఎక్కువ మెయిన్ కాస్ట్ ఫెస్టివల్ తిథి ప్రకారం ఎవరికైనా సర్పదోషం ఉన్న వాళ్ళు, కుజదోషం ఉన్న వాళ్ళు మెయిన్ మ్యారేజ్ గురించి కానీ పిల్లల గురించి కానీ ఇవన్నీ పూజలు జరిపిస్తూ ఉంటారు. ఎవరికైతే సర్పం వల్ల దోషాలు ఉన్న ఫ్యామిలీ కంటే మనం తెలియక చేసిన తప్పుల వల్ల కానీ మన పూర్వీకులు మన తండ్రులు తాతలు వాళ్ళకి ఏమన్నా పాములకి దోషాలు మనం తెలియక చేస్తుంటే ఆ దోషం పోవడానికి మనం ఈ పూజ అనేది నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ డీటెయిల్స్ వచ్చేసి ఇదండి దీంట్లో నోట్. సో మీకు ఇప్పుడు నెక్స్ట్ బుకింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి మీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ దర్శనం బుకింగ్ కన్నా వెళ్ళొచ్చు, ఈ సర్వీస్ కన్నా వెళ్ళొచ్చు. దర్శనం బుకింగ్లో ఏంటంటే ఈ సర్ప సంస్కరణ, ఆశ్లేష బలి 2 ఉంటాయి. సో ఆశ్లేష బలి అది మనం ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో తీసుకోవచ్చు. కానీ సర్ప సంస్కరణకి ఏంటంటే మనకి ఆన్లైన్ అవైలబిలిటీ మాత్రమే ఉంటుంది. సో మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది కూడా 2-3 months ముందు బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటేనే మనకు స్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో అందుకని ఒక 2 months ముందు బిఫోర్ ప్లాన్ చేసుకునేలా చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ సర్ప సంస్కరణ పూజకి క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఈ మంత్లో ఇప్పుడు ఈ పైన ఏదైతే నో సర్వీస్ అని చెప్పి అన్నారో అది ఇప్పుడు మనకు వచ్చేసి ఈ సీజన్లో November to December మనకి ఆ ఫెస్టివల్ 15 days అనేది సెలబ్రేట్ చేస్తారు. సో అందుకే ఈ పూజ అనేది కండక్ట్ చేయరు అక్కడ. సో అందుకే ఇక్కడ నో సర్వీస్ అని ఇచ్చారు. ఇక్కడ రెడ్లో ఆల్రెడీ ఉన్న సర్వీసెస్కి రెడ్లో ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ బుక్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ మంత్లో కూడా మనకి 3 slots లేవు. ఈవెన్ డిసెంబర్లో కూడా నో సర్వీస్ అండ్ ఆల్రెడీ బుక్డ్ అయిపోయింది. సో మనకు వచ్చేసి ఇప్పుడు జనవరిలో ఇప్పుడు గ్రీన్లో ఉన్నాయి అన్నీ అవైలబిలిటీ ఉన్న స్లాట్స్. ఈ ఏదైతే నో సర్వీస్లో ఉన్నాయో ఈ డేట్స్లో మనకి ఎవ్రీ మంత్ ఏకాదశి ద్వాదశి టైంలో సర్ప సంస్కరణ పూజ అనేది కండక్ట్ చేయరు. సో ఈ డేట్స్లో మనకి పూజ అనేది లేదు. సో ఈ గ్రీన్ లైట్స్లో గ్రీన్ ఉన్నాయన్నీ చూసుకోవాలండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ గ్రీన్లో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కింద ఇక్కడ అవైలబిలిటీ అనేది చూపిస్తుంది. సో ఫస్ట్ బుకింగ్ 8:30 to 12. సో అవైలబిలిటీ ఇక్కడ వచ్చేసి 0 ఉంది. సో పెండింగ్లో ఒకటి ఉంది కాబట్టి అందులో అది గ్రీన్లో పెట్టారు. సో దీనికన్నా మనకి ఇంకా నెక్స్ట్ ఏదైనా డేట్స్లో మీకు ఎప్పుడు పాసిబిలిటీ ఉందో ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు కింద ఇక్కడ అవైలబుల్లో మ్యాక్సిమం ఒక్క స్లాట్కి 100 seats టికెట్స్ వాళ్ళు అవైలబుల్ చేస్తారండి. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఒక సపోజ్ 16th నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ అవైలబుల్ ఇంకా 49 ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ డేట్న పర్టికులర్గా మనకి పూజ కావాలి, ఈ డేట్ మేము బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది కాబట్టి సో ఒక పర్సన్ మనం బుక్ చేసుకోవాలని అనుకుంటే సో ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో వాళ్ళ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కింద డీటెయిల్స్ అన్ని ఐడి డీటెయిల్స్, మన ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్స్, డోర్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ ఐడి ప్రూఫ్ ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళు చూపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఫిల్ చేసేసి తర్వాత ఈవెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం చదివి ఆ తర్వాత మనం పేమెంట్ ఆప్షన్కి వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి స్టేట్ డిస్ట్రిక్ట్ దగ్గర కన్ఫ్యూజ్ ఉంటుంది. సో ఈ స్టేట్ డిస్ట్రిక్ట్ అనేది మనం ఎవరైతే పర్సన్ పూజ చేయించుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. వాళ్ళు ఏ స్టేట్ నుంచి వస్తున్నారో ఇప్పుడు సపోజ్ మేము బయలుదేరేది వెళ్ళేది తెలంగాణ నుంచి. సో మాది వచ్చేసి హైదరాబాద్ కాబట్టి సో తెలంగాణ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి హైదరాబాద్. సో అదే అండి. ఒకవేళ మీరు ఇంకా వేరే ఏదైనా స్టేట్ అయి ఉంటే ఆ స్టేట్ను మీ డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయండి.
అండ్ ఇక్కడ వచ్చేసి నేమ్ పర్సన్, పూజ చేయించుకునే వాళ్ళ పర్సన్. ఇప్పుడు సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా కపుల్ లాగా పిల్లల కోసం పూజ చేస్తున్నారు అనుకుంటే ఒక హస్బెండ్ పేరు ఒకటి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మ్యారేజ్ గురించి చేయించుకోవాలనుకుంటుంటే ఆ పర్సన్ ఒక పర్సన్ నేమ్ మాత్రం ఇవ్వాలి, ఎందుకంటే సింగిల్ పర్సన్ చేశారు. కానీ ఆ పర్సన్తో ఇంకా అంటే 3 మెంబర్స్ వాళ్ళ పూజలో ఉండడానికి అలో చేస్తారు. ఈవెన్ అక్కడ నీకు డైనింగ్ హాల్లో కానీ పూజ చేయించడానికి ఆ పర్సన్తో 4 మెంబర్స్ కూర్చోడానికి అక్కడ అలౌ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి మనకు పూజ చేయించుకున్న పర్సన్ నేమ్ మాత్రం ఎవరికి మెయిన్ పూజ పర్సన్గా చేస్తారో ఆ పర్సన్ ఐడి డీటెయిల్స్ అవన్నీ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేమ్ నేను జస్ట్ ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రూఫ్ అనేది ఇక్కడ మనకి డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏమో వాళ్ళు ఆప్షన్ పెట్టలేదు. సో మనం ఇక్కడ 3 ఆప్షన్స్లో ఉన్నది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మన దగ్గర ఉన్న ఐడి కార్డ్, మెయిన్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మన దగ్గర ఏది ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఉందో ఆ ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకొని ఐడి ప్రూఫ్ నంబర్ ఇక్కడ ఇవ్వాలి మనం. సో జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అండ్ మీ ప్రజెంట్ ఏజ్ అండ్ మీ అడ్రస్, లొకేషన్ అండ్ పిన్ కోడ్. ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. కంపల్సరీ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే మ్యాండేటరీ ఇవ్వాలి అండి. ఇవన్నీ మనం ఫిల్ చేస్తేనే మనకి నెక్స్ట్ ఆప్షన్కి మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో ఈవెన్ మొబైల్ నెంబర్ కూడా జస్ట్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇస్తున్నాను అండి. ఇక్కడ వచ్చేసి అమౌంట్ సర్పసంస్కరణ పూజకి 4200 అండి ప్రజెంట్. ఈవెన్ నాగప్రతిష్ఠ కూడా దీంట్లోనే యాడ్ అయి ఉంటుంది కాబట్టి 2 పూజస్కి కలిపి 4200. ఒక ఆశ్లేష బలికి మాత్రం మీరు సపరేట్గా 400 పెట్టుకొని సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. అదే మీకు ఆఫ్లైన్లో కూడా అక్కడే వెంటనే మీకు మార్నింగ్ 6:30కి ఒకటి అది మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది ఆశ్లేష, అది ఈవెన్ ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. మళ్ళీ 8:30కి ఒక స్లాట్, మళ్ళీ 5:30కి ఒక స్లాట్ ఉంది ఆశ్లేష. సో అది మీకు ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది కాబట్టి నో ఇష్యూ. సర్ప సంస్కరణ మాత్రం 4200కి, దీంట్లో నాగప్రతిష్ఠ, సర్ప సంస్కరణ పూజ 2 యాడ్ అయి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఇచ్చాక మీకు ఇక్కడ ఈ క్యాప్చర్ ఒకటి టైప్ చేయండి. ఇక్కడ ఇదంతా ఫీల్డ్ డీటెయిల్స్ ఇచ్చాక ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇది టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది చూడండి. సర్వ సంస్కరణ is a 2 days పూజ ఇంక్లూసివ్ ఆఫ్ నాగప్రతిష్ఠ. సో నాగప్రతిష్ఠతోని మీకు సర్వ సంస్కరణ పూజ యాడ్ అయి ఉంటుంది. At the time of entry, all devotees shall produce the same original ID proof used during booking. Age proof shall be produced for children before stipulated age to enter in temple without booking టికెట్స్. సో ఏదైతే మీరు ఐడి ప్రూఫ్ ఇస్తారో ఆ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది మీరు తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఓటర్ ఐడి ఇస్తే ఓటర్ ఐడి ఒరిజినల్ కాపీ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ చిల్డ్రన్స్ కనుక మీరు తీసుకెళ్ళి ఉంటే ఏజ్ ప్రూఫ్ అనేది వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. ద devotee shall wear ట్రెడిషనల్ డ్రెస్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్లోకి కానీ పూజ చేసినప్పుడు కానీ మీకు మెయిన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ మాత్రమే అలౌ చేస్తారు. ఈవెన్ జెంట్స్కైనా లేడీస్కైనా. మేల్స్కి మాత్రం ధోతి, షర్ట్, కుర్తా, పైజామా అలౌ చేస్తారు, ప్యాంట్. ఫీమేల్కి అయితే శారీ, ఆఫ్ శారీ, చుడిదార్ విత్ దుపట్టా. సో జీన్స్, స్కర్ట్స్ అట్లాంటివి అలౌ చేయరండి. పూజ చేయించుకున్నప్పుడు మాత్రం మనకు కంపల్సరీ ధోతి, కుర్తా లాంటివి అట్లాంటివి మాత్రం, పంచ లాంటివి మాత్రమే ప్రిఫర్ చేయండి. అక్కడ మీకు ఎక్కడ ఈవెన్ పైజామా లాంటివి ఉన్నవి కూడా ప్యాంట్ షర్ట్ ఉన్నాయి ఇట్లా వేసుకునేవి కూడా అలౌ చేయరు. సో మెయిన్ ధోతి, పైజామా ఉన్నాయి మాత్రమే అలౌ చేయండి, తీసుకెళ్ళండి. లేడీస్కి మాత్రం శారీ, ఆఫ్ శారీ, చుడిదార్ ఇవి 3 అలా ఉంటుంది. ఈవెన్ టెంపుల్ లోపలికి కూడా మీకు షర్ట్ అనేది అలౌ చేయరు. సో అక్కడ కూడా మనం కండ వేసుకొని అలౌ చేస్తారు. సో
ఇక్కడ వచ్చేసి డ్రెస్ రూల్ వచ్చేసి ఇదండి. ఆల్ ద డైవర్టీస్ ఇన్ గ్రూప్ టికెట్ హ్యావ్ టు రిపోర్ట్ టుగెదర్. సో మీతో పాటు ఎవరైతే మీ రిలేషన్స్లో కానీ ఫ్యామిలీ కానీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మీతో పాటే ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ ఇక్కడ మిస్ అయితే వాళ్ళకి సపరేట్గా మళ్ళీ అలౌ చేయరు. మీతో పాటు మీ ఒక్క టికెట్కి 4 పర్సన్ అలౌ చేస్తారు కాబట్టి 4 మీతో పాటే ఉండి టుగెదర్గా తీసుకెళ్ళేటట్టు చూసుకోండి. ఆల్ ద డైవర్టీస్ షాల్ రిపోర్ట్ యాజ్ పర్ దేర్ టైమ్ స్లాట్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ క్యారీ ఎనీ లగేజ్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వైల్ రిపోర్టింగ్. సో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అంటే టెంపుల్ లోపలికి అయితే అలౌడ్ లేదండి. మొబైల్స్ అండ్ ఎనీథింగ్ అది మీరు బయట లోకల్లోనే పెట్టేసారు. కానీ పూజ చేసినప్పుడు మాత్రం అలౌ చేస్తారు. కానీ టెంపుల్ దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రము అలౌ చేయరు. సో అది మాత్రం మీరు బయట లాకర్స్ ఉంటే దాంట్లో పెట్టేసేయాలి. ఆల్ బుకింగ్స్ ఆర్ ఫైనల్, పోస్ట్పోన్, అడ్వాన్స్ క్యాన్సిలేషన్, రీఫండ్ ఇస్ నాట్ అలౌడ్. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. ఒకసారి పేమెంట్ చేశాక మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ రీఫండ్ అవ్వడానికి మాత్రం ఛాన్స్ లేదు. బట్ పోస్ట్పోన్ అంటే మనకి ఇన్ కేస్ అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న డేట్లో మనకి ఆ టైంలో ఏదన్నా అంటే ఏదైనా సిచ్యువేషన్ వల్ల మనకి అవ్వట్లేదు, ఆ టైంలో వెళ్ళడానికి హెల్త్ ఇష్యూ వల్లనో లేకపోతే ఇంకేదో రీజన్ వల్లనో ఆ టైంకి వెళ్ళలేదు అంటే మనము ఆ డేట్ అనేది పోస్ట్పోన్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ వేరే మనకి నెక్స్ట్ మంత్ ఏదైనా డేట్కి అవైలబిలిటీ ఉన్న డేట్స్కి మనము పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అయితే మనకి ఉంటుంది. రీషెడ్యూల్ అనే ఆప్షన్ ఇందాక మీకు చూపించాను కదా బుకింగ్ దగ్గర, అక్కడ ఉంటుంది. అది మీకు చూపిస్తాను మళ్ళీ. అదైతే మనకి అవైలబిలిటీ, కానీ క్యాన్సిల్ అండ్ రీఫండ్ మాత్రం అలౌ లేదు. ఎంట్రీ విత్ ఫుట్వేర్ ఈస్ నాట్ పర్మిటెడ్. ఇది ఫుట్వేర్ అలౌడ్ లేదో తెలుసు. టెంపుల్ రిజర్వ్ ద రైట్ ఆఫ్ క్యాన్సిలేషన్ దర్శన్ అండర్ స్పెసిఫిక్. టెంపుల్ వాళ్ళకి అది క్యాన్సిలేషన్ ఆప్షన్ ఎప్పుడైనా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇది COVID-19 రిస్ట్రిక్షన్స్ అండి. ఏజ్డ్ పర్సన్ ఉన్న వాళ్ళకి 65 years and pregnant women and children are not allowed in stay అని చెప్పేసి ఇచ్చారు. ఏ సింగిల్ సర్పసంస్కరణ బుకింగ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ 1 family 4 people. సో కైండ్లీ కాంటాక్ట్ సర్పసంస్కరణ సెక్షన్ బిఫోర్ ట్వైస్. సో ఒక పర్సన్కి 4 పీపుల్ని అలౌ చేస్తారండి. పూజకైనా మీకు అన్నప్రసాదానికి టెంపుల్ లోపలికి అలౌ చేయడానికి ఒక పర్సన్తోనే మనం బుక్ చేసుకున్న పర్సన్ ఫ్యామిలీతో 4 పీపుల్ అలౌ చేస్తారు. అది మీ పిల్లలు అయినా వైఫ్ అయినా పేరెంట్స్ అయినా ఓకే. అండ్ నెక్స్ట్ ఫర్ ఈచ్ కన్ఫర్మ్ బుకింగ్ 1 room for 4 people will be reserved in the temple lodge ఆశ్లేష గెస్ట్ హౌస్, రెంట్ ఎక్స్ట్రా, కాంటాక్ట్ టెంపుల్ ఆఫీస్ ఫర్ ఎనీ చేంజెస్. ఇది వచ్చేసి మనకి ఈ టికెట్ మీదే మనకి రూమ్ అనేది అక్కడ ఉన్న టెంపుల్ గెస్ట్ హౌస్లో ఉంటుంది. మనకి అవైలబిలిటీ ఉంటుంది. అక్కడ వచ్చేసి వన్ ఆఫ్ ద గెస్ట్ హౌస్ ఈస్ ఆశ్లేష గెస్ట్ హౌస్ అండి. సో అక్కడ మీకు మళ్ళీ సపరేట్గా మీకు రూమ్స్ని బట్టి అక్కడ రెంట్ కాస్ట్ చేస్తారు. బట్ ఆశ్లేష అక్కడ 3-4 గెస్ట్ హౌసెస్ ఉంటాయి. మళ్ళీ మీకు ప్రైవేట్ హోటల్స్ కూడా ఉంటాయి. అది మీ కన్వీనియంట్ బట్టి కంఫర్ట్ని బట్టి మీరు చేసుకోవాలి. బట్ నా సజెషన్ ప్రకారం ఆశ్లేష గెస్ట్ హౌస్ కన్నా అక్కడ మీకు టెంపుల్ లోపల ఈ సర్వ సంస్కరణ యాగశాల పక్కనే మీకు అనగా గెస్ట్ హౌస్ అవన్నీ ఉంటాయి. సో అవి ఈవెన్ నీట్గా కూడా ఉంటాయి. సో మీరు మెయిన్గా అక్కడ అనగాలో మీరు రూమ్ స్లాట్ బుక్ చేసుకుంటే బెటర్. అది మీకు అక్కడ ఆఫ్లైన్ అవన్నీ మీకు వెంటనే ఇస్తారు. దానికి ఆన్లైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఆన్లైన్ ఆప్షన్ కూడా లేదు. సో ఆశ్లేష అనేది అంత కంఫర్ట్గా ఉండదు. బట్ అది మీ ఈవెన్ కంఫర్ట్ అంటే కండిషన్ బట్టి కూడా ఒకవేళ మీకు అది ఓకే అడ్జస్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటే మనం ఆశ్లేష కూడా వెళ్ళొచ్చు. ఆశ్లేష అనేది కొంచెం ఒక డిస్టెన్స్లో ఉంటుంది, మనం వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళాలి. బట్ అనగా అనేది మీకు టెంపుల్ యాగశాల పక్కనే మీకు ఉంటుంది కాబట్టి అది అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే అవసరం కూడా ఉండదు. సో మీకు అదైతే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అది కూడా ఒక టికెట్కి మీకు 4 members అలౌ చేస్తారు రూమ్కి. సో ఇదంతా అయిపోయాక మీకు కింద ఐ అగ్రీ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తేనే మనకి నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళడానికి చూపిస్తుందండి. సో ఇది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అన్ని డీటెయిల్స్ ఇచ్చాక టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివాక ఐ అగ్రీ అనే ఆప్షన్కి వెళ్ళండి. సో ఇక్కడ క్యాప్చా ఇవన్నీ రీడ్ చేశాక అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేసి ఒకసారి చూసుకోండి. ఓటర్ ఐడి, ఓటర్ ప్రూఫ్ నెంబర్ అవన్నీ చూసుకోండి. ఎందుకంటే ఈ ప్రూఫ్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం తీసుకెళ్ళిన ఈ
బుక్ చేసిన డాక్యుమెంట్ బట్టి అక్కడ మనకు వాళ్ళు నంబర్ రాసిస్తారు ఆఫీస్లో. అక్కడ ఈ ప్రూఫ్ నెంబర్ బట్టి రిసిప్ట్ ఇస్తారు అక్కడ మనకి. సో ఇవన్నీ డీటెయిల్స్ చూసుకొని ఇక్కడ లాస్ట్కి వచ్చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ పేజ్ చూపిస్తుందండి, పేమెంట్ ఆప్షన్ది. ఇక్కడ మనము పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం ఎవరైతే పర్సన్ నేమ్ ఇస్తామో అక్కడ అది కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇంకా సేవా బుకింగ్ది క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఎస్బీఐ అనేది వాళ్ళది పేమెంట్ ఆప్షన్ అండి. వాళ్ళకి మనం ఎవరికైతే టెంపుల్ వాళ్ళకి అమౌంట్ పంపిస్తామో అది వాళ్ళ బ్యాంక్ ఆప్షన్ ఇది. ఇక్కడ మనం మేక్ పేమెంట్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు బిల్లింగ్, సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్ ఇస్తుంది. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్, కార్డ్ నెంబర్ ఇదంతా ఇచ్చేసాక ఈవెన్ మీకు కింద యూపీఐ ఆప్షన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో మీకు పేమెంట్ ఎలా పాసిబుల్ అవుతే అలా చేయండి. సో ఇంతేనండి, పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చాక మీకు ఫైనల్ అవుతుంది పేమెంట్. అది క్లియర్ అవుతే మీకు పేమెంట్ చేశాక మీకు లాస్ట్కి నంబర్ అనేది మీకు ఏదైతే పూజకి బుక్ అయిందో కన్ఫర్మ్ అయిందో అక్కడ మీకు ఆ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. అనేది ఇలా కన్ఫర్మ్ వస్తుంది మనకి, మెయిల్ ఐడికి ఉన్న వాట్సాప్కి వస్తుందండి. ఎందుకంటే మనం ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా. సో ఇలా టికెట్ పైన మనకు డేట్ అండ్ టైమింగ్ అదంతా మనకి ఇట్లా వస్తుందండి కాపీ. సో ఈ డేట్ ప్రకారం మనం 8:30 అనేది టికెట్ నెంబర్ అనేది ఇలా అమౌంట్ అండ్ టికెట్ నెంబర్ అనేది వీళ్ళ ఇస్తారు. సో ఈ కాపీ మనం ఒక జిరాక్స్ తీసుకొని వెళ్ళి లేదా ఫోన్లో అన్నా చూపించి, బెటర్ అయితే మీరు కాపీ తీసుకొని వెళ్ళండి ఫోన్ కన్నా. సో ఈ కాపీ తీసుకొని వెళ్తే అక్కడ మనకి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో మనకి ఆఫీస్ ఉంటుంది. సర్ప సంస్కరణ ఈ పూజ స్టార్ట్ అవ్వక ముందు మనకి 8:30 పూజ కాబట్టి మార్నింగ్ 6:30, 7కి అది ఆఫీస్ ఓపెన్ చేస్తారు. లేదా ముందు డే కనుక మీరు వెళ్ళుంటే ఈవినింగ్ నైట్ 8:30 వరకు ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు టోకెన్ ఈ కాపీ మీద మీకు వాళ్ళు నంబర్ వేసిస్తారు. సో ఆ నంబర్ ఇచ్చిన నంబర్లో మనం అక్కడ వెళ్ళి పూజ చేయాల్సి ఉంటుంది. సో అట్లా మీరు ఇది ఒకటి కాపీ ఒకటి జిరాక్స్ అని చేయించుకోండి. ఈ కాపీతోనే మనకు అక్కడ అన్న ప్రసాదన కానీ టెంపుల్లో పూజ కానీ అలౌ చేస్తారు. సో ఈవెన్ మెయిన్ టెంపుల్లో నాగ ప్రతిష్ఠ పూజ కూడా మీకు ఇదే కాపీ వాళ్ళు అడుగుతారు. సో డెఫినెట్గా ఒక 2-3 అయితే జిరాక్స్ తీసి పెట్టుకోండి. వాళ్ళు ఇలా చేస్తారండి. ఇది మీరు పంతులే చేస్తారు. సో మన సైడ్ నుంచి వాళ్ళు ఏం చేయను, జస్ట్ సంకల్పము ఇంకా మన పేరు గోత్రం అవన్నీ అడుగుతారు. సో అన్నీ వాళ్ళే చూసుకుంటారు. పూజ సంబంధించిన డీటెయిల్స్ మాత్రం నేను వీడియో తీయలేదండి. ఓన్లీ ఎందుకంటే అప్పుడు టెంపుల్లో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నాకు పాసిబుల్ అవ్వలేదు. సో పూజకి మాత్రం ఇలా ఉంటుంది. సో అన్ని పంతులు మనకి ఒక్కొక్క పర్సన్కి వాళ్ళు ఒక పంతుల్ని అలౌట్ చేస్తారు. సో అన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో ఇది ఆన్లైన్ ప్రాసెసింగ్ అయితే ఇదే అండి.